ఏ రంగంలో అయినా ఒక మనిషి నెంబర్ 1 అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఈ రోజున ఉన్న కాంపిటీషన్కి ఆ కష్టం 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు పట్టొచ్చు. అంటే సివిల్స్ అనే కాదు, ఏ రంగానికి వెళ్ళినా మనం నెంబర్ 1 అవ్వాలంటే మాత్రం దాదాపు జీవితమే దారిపోయాల్సి వస్తుంది. మనుషులు ఋషుల్లాగా పనిచేయాల్సి వస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో ఒక సందర్భంలోనో, ఏదో ఒక ఆలోచనతోనో, ఏదో ఒక సంఘటనతోనో, ఎవరి కోసం కొన్నిసార్లు మన మనసు పనిచేయదు, మనం స్టిల్గా అయిపోతాం. అప్పుడు ఎంత తొందరగా బయటకు వచ్చి మన పని మనం రీగెయిన్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన పని అనేది అంటే మనం ఉన్న లక్ష్యం అనేది చాలాసార్లు 99% డివేట్ అవుతూ ఉంటాం ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు, లేదా ఎవరైనా ఎదురుపడినప్పుడు, లేకపోతే ఎక్కడైనా ఆగిపోయినప్పుడు. కానీ ఒక మనిషి ఒకటి గ్రహించాలి, తన్ని తాను ఎరిగిన వాడే నిజంగా గొప్పవాడు, తనలో ఏం జరుగుతుందో తెలుసుకున్నవాడే నిజంగా ధన్యుడు. అంటే మనం ఎందుకు ఆగిపోతున్నాం, ఎక్కడ ఆగిపోతున్నాం అది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా ఒక చోట ఆగిపోయి దేనికి పనికి రాకుండా అయిపోయాం అనుకోండి, ప్రపంచం కానీ ఏ మనిషి కానీ మనల్ని కేర్ చేయరు. ఈ పరుగు పందెంలో ఎక్కడ ఆగిపోయి పడిపోయినా మనం అవుట్ అయిపోతాం. కాబట్టి మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉంచుకోవాలి. మనిషి అన్నాక కొన్నిసార్లు అలజడులు తప్పవు. ఎన్ని వచ్చినా సరే మనిషి తన ఫోకస్ మీద నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదు. అలా వచ్చాడంటే అక్కడే ఆ మనిషి గమనం ఆగిపోయినట్లు లెక్క. కాబట్టి మీరు జీవితంలో హైయెస్ట్ టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు, ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నప్పుడు ఒక ఋషిలాగా కృషి చేయటం మొదలెట్టండి. అంతేగాని సాధారణ మనిషిలాగా చిన్న చిన్న ఆలోచనలతో కొట్టుమిట్టాడిపోతూ, కొన్ని సందర్భాల్లో కొంతమంది కోసం అక్కడ ఆగిపోతూ అస్సలు ఉండొద్దు. అలా చేస్తే కనుక మనం చాలా నష్టపోతామే కాకుండా మనం నమ్ముకున్న వాళ్ళని, ఈ ప్రపంచాన్ని కూడా నష్టపరుస్తాం. మనిషి ఏది ఎలా ఉన్నా, ఎక్కడ ఏం జరిగినా ముందుకు వెళ్తూనే ఉండాలి. అక్కడ మాత్రం ఆగిపోయి అక్కడే కూర్చుని బాధపడుతూ ఉండిపోకూడదు. ఇదే జీవిత సత్యం.